ఈరోజు సంగారెడ్డిలో 33వ వార్డులో ప్రచారంలో భాగంగా మెదక్ ఎంపీ అభ్యర్థి ఇంటింటికి ప్రచారం చేసి గెలిపించాలని జగ్గారెడ్డి గారు పిలుపునిచ్చారు. పిలుపుని అనుసరించి కౌన్సిలర్ వెంకటరాజు, కౌన్సిలర్ నాగరాజు, సిపిఎం పార్టీ లీడర్లు కలిసికట్టుగా ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ పాంప్లెట్ను ఇంటి యజమానికి ఇచ్చి 6 గ్యారంటీలు మీకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎంపీగా గెలిస్తే ప్రతి ఇంట్లోని మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 మహిళా అకౌంట్లో జమ చేస్తారన్నారు. రాహుల్ గాంధీ ఇంకా మరెన్నో సబ్సిడీ పథకాలు ఇస్తారని, పేదలకు ఎంతో మేలు జరుగుతుంది అని నాయకులు అందుకే కాంగ్రెస్కు ఓటు వేయమని అడిగిన నాయకులు. ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీ 30వ వార్డు మరియు 33వ వార్డులో మెదక్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి నీలమ్మది గారి ప్రచారంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాలు సిపిఎం, సిపిఐ, వామపక్షాల ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేటేయాలని చెప్పి మరియు అత్యధిక మెజార్టీతో నీలమ్మది గారిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాలన్నీ వివరించడం జరిగింది. పబ్లిక్ నుంచి ఎవరైతే మనం ఇంటికి వెళ్తున్నామో వాళ్ళ నుంచి విశేష స్పందన ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నీలమ్మది గారికి ఓటు వేసి, చేతి గుర్తుకు ఓటు వేసి 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో నీలమ్మది గారిని గెలిపిస్తామని ఆశిస్తూ సంగారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా నిర్మలక్క ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ గారు మరియు తోపాజీ కిషన్ శెట్టి గారి ఆధ్వర్యంలో మేము గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాము. మా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఏదైతే సూచన మేరకు ప్రతి ఇంటికి టచ్ చేస్తూ నీలమ్మది గారి పాంప్లెట్ ప్రతి ఇంటికి చేరవేస్తూ గెలిచిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరం 30 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా నెరవేరుస్తుంది. 1957 నుంచి 2014 చూస్తే దాదాపు మనం భారతదేశంలో అది హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో సంస్థలు తీసుకొచ్చింది. భారీ మరియు మధ్య పారిశ్రామిక విప్లవం జరిగింది. బ్యాంకులను జాతీయించడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మర్చుకుని ఏంటంటే హెచ్ఎంటీ బాలనగర్ కానీ, ఎన్ఎంసి, మెహదీపట్నం, ఈసీఐఎల్, ఇగ్రిసాట్, బిహెచ్ఎల్, ఓడిఎఫ్, బీడిఎల్, ఐఐటి ఖంది, హెచ్యు, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఒక్కసారి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ వినమ్రంగా మేము వేడుకుంటాం ఏంటంటే ఈసారి మెదక్ పార్లమెంట్ నుంచి నీలమ్మది గారికి అవకాశం ఇచ్చి 25 సంవత్సరాల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి మేమందరం దృఢ సంకల్పం నిశ్చయించుకున్నాం, ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని నీలమ్మది గారి గెలుపులో కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ మా మిత్రులందరికీ మరియు శ్రేయోభిలాషులు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నటువంటి అన్నలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ నెల 13న దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మది గారిని గెలిపించాలని చెప్పేసి సంగారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో కౌన్సిలర్ నాగరాజు గారు, అట్నే కౌన్సిలర్ రాజు గారి నాయకత్వంలో సిపిఎం పార్టీ మద్దతుతో ఇవాళ ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలకు, పౌరులకు, కార్మికులకు, ఉద్యోగులకు, యువకులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ 2 పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఇండియా బ్లాక్ తరఫున భారతదేశాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పేసి, రెండవదేమో మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఇవాళ పెట్టుబడిదారులకు అప్పచెప్దాం, 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసి పేదలందరి మీద దాడి చేసే ప్రయత్నం కోసం జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ఏదైతే హామీలు ఇచ్చారో ఒకటన్నా అమలైందా? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు,
ఈ 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి 7,000 మందికి మాత్రమే. అందరికీ నమస్కారం. 33వ వార్డు 30వ వార్డు కార్యకర్తలతో మేము క్యాన్వాసింగ్కు వెళ్తున్నాం. మరి మా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సిపిఎం సిపిఐ వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థిగా నీలమ్మను నిలబెట్టి మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మా క్యాన్వాసింగ్ ఇంటింటి ప్రచారం జరుగుతున్నది. కార్యకర్తలు పోయిన చోట ప్రతి ఒక్క వాళ్ళు మీ నీలమ్మదునే ఓటేస్తామని మాకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము ప్రతి ఇంటికి గడప గడపన మేము ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది. మా యొక్క 6 గ్యారెంటీల పథకాలను మీ ఇంటికి వచ్చే చేరే లేవా అని అడగడం జరుగుతుంది. అలాగే 200 కరెంటు 200 యూనిట్లున్న కరెంటు మీకు ఫ్రీగా వస్తుందా లేదా అని అడగడం జరిగింది. గ్యాస్ సిలిండర్ 500 మీకు వస్తుందా లేదా అని అడగడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క ఇంటి టచ్ చేసి మేము జరగడం జరుగుతుంది. ఇంటింటికి తిరగడం జరిగి కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త మా కార్యకర్తలతో మేము తిరిగి వాళ్ళని అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మీ నీలమ్మను గెలిపిస్తామని వాళ్ళు కృతజ్ఞతతో ఉన్నారు. 1,00,000 మెజార్టీతో మేము నీలమ్మను గెలిపిస్తామని ధన్యవాదాలు తెలుపు. మన ఓటు గెలిపిద్దాం నీలమ్మది గారిని, గెలిపిద్దాం గెలిపిద్దాం నీలమ్మది గారిని, గెలిపిద్దాం గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే ఓటు, కాంగ్రెస్ గుర్తుకే ఓటు. ప్రత్యేకంగా మనం 33 వార్డ్ కౌన్సిలరు మన వెంకటరాజు, మన సిపిఎం పార్టీ మిత్రులకు, మనతో కలిసి వచ్చిన మిత్రులకు